Okay. So this is the coplanar system of forces and నాన్ కోప్లనార్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఒకే ప్లేన్ లో సింగిల్ ప్లేన్ లో ఉంటే గనక అన్ని ఫోర్సెస్ సింగిల్ ప్లేన్ లో ఉంటే గనక దాన్ని కోప్లనార్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. సింగిల్ సింగిల్ ప్లేన్ లో గనక లేకపోతే డిఫరెంట్ ప్లేన్స్ లో ఉంటే గనక వాటిని నాన్ కోప్లనార్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. సో ఇప్పుడు ఈ యొక్క కోప్లనార్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ని బేస్ చేసుకునే మనం డిఫరెంట్ టైప్స్ చెప్తారమ్మా. అవి ఒక అవగాహనకి చెప్తున్నా. ఏంటి అంటే అవి కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ లో కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ కాంక్యురెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే జనరల్ గా ఆల్ ద ఫోర్సెస్ పాసింగ్ త్రూ ఏ సింగిల్ పాయింట్. అన్ని ఫోర్సెస్ కూడా ఒకే ఒక్క పాయింట్ గుండా పాస్ అవ్వాలి. అంటే సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటే ఈ పాయింట్ నుంచి F1, ఈ పాయింట్ నుంచి F2, ఈ పాయింట్ నుంచి F3. డైరెక్షన్తో సంబంధం లేదు. ఇక్కడ F4, ఇక్కడ F5. సో అన్నీ కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే కామన్ పాయింట్, సింగిల్ పాయింట్. సింగిల్ పాయింట్ దగ్గరే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటాయి. That system of forces are called as the concurrent system of forces. If all the forces concentrated at a single point. If all the forces concentrated at a single point, that system of force is called as the concurrent system of forces అంటారు. కాంకరెంట్ అంటే ఏంటి అంటే అన్ని ఫోర్సెస్ కూడా సింగిల్ పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి. అదే కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ని కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు యాక్ట్ అయినటువంటి అన్ని ఫోర్సెస్ కూడా ఒకే పాయింట్ దగ్గర ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సింగిల్ ప్లేన్ లోనే ఉన్నాయి. అంటే XY ప్లేన్ లోనే ఉన్నాయి. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే కోప్లానార్. కోప్లానార్ ఈజ్ నథింగ్ బట్ కొలీగ్ అని అర్థం. ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? కొలీగ్స్ అంటారు. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ఒకే ప్లేన్ లో యాక్ట్ అవుతున్నాయి, అందుకని ప్లేన్ కోప్లానార్ అది మీనింగ్. నెక్స్ట్ అవి కూడా ఒకే పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. అలాంటి వాటిని ఏమంటారు అంటే కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. సో కాబట్టి ఇప్పుడు ఈ కేసు ఏమవుతుంది అంటే కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. వెరస్ నాన్ కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా ఉంటుందో చూద్దాం. నాన్ కోప్లానార్ బట్ కాంకరెంట్. నాన్ కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. నాన్ కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే సేమ్ అదే విధంగా 3 డిఫరెంట్ ప్లేన్స్ తీసుకున్నా, X యాక్సిస్, Y యాక్సిస్ అండ్ Z యాక్సిస్. సో ఇప్పుడు ఇవి డిఫరెంట్ ప్లేన్స్ లో ఉంటాయి. X యాక్సిస్, నాట్ X, ఇట్ ఈస్ F1. ఇది ఇంకొక ఫోర్స్ F2, ఇటువైపు ఇంకొక ఫోర్స్ F3. సో ఇక్కడ చూస్తే F1 ఒక ప్లేన్ లో ఉంది, F2 ఒక ప్లేన్ లో ఉంది, F3 ఒక ప్లేన్ లో. మీకు ఇమాజిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మెకానికల్ వాళ్ళకి ఎక్కువ ఇమాజినరీ థింక్ అనేది ఎక్కువ రావాలి. ఇమాజినరీ థింగ్ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ లైవ్ లో ఏది కనపడదు. మెకానిక్స్ మొత్తం కూడా మనకి ఇమాజినేషన్ సిస్టమే. ఇక్కడ చూడండి, నా యొక్క హ్యాండ్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద 3 కోఆర్డినేట్ సిస్టమ్. దిస్ ఈస్ ద 3 కోఆర్డినేట్ సిస్టమ్. ఇది ఒకటి X యాక్సిస్, ఇది ఇది X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. మూడు కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సో ఈ మూడు ఫోర్సెస్ కూడా ఎలా ఉంది, ఇది అన్నమాట కోఆర్డినేట్ సిస్టమ్. దీంట్లో ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. సో సేమ్ అలానే F1 XY ప్లేన్ లో యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ F2 వచ్చేసరికి YZ ప్లేన్ లో యాక్ట్ అవుతుంది. F3 వచ్చేసరికి ZX ప్లేన్ లో యాక్ట్ అయ్యింది. ఈ సిస్టమ్ చూడండి.
ఓకే. సో ఇప్పుడు ఫోర్స్ అనేది ఎలా ఉంది. సో సో వీటిని ఏమంటారంటే నాన్ కోప్లానార్, ఒకే ప్లేన్ లో లేవు కానీ ఒక చోట కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. సో దాన్ని నాన్ కోప్లానార్ కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. సో ఇలా ప్రతిదానికి కూడా సింగిల్ ప్లేన్ లో యాక్ట్ అయితేనేమో కోప్లానార్, డిఫరెంట్ ప్లేన్స్ లో యాక్ట్ అయితేనేమో నాన్ కోప్లానార్ అంటారు. సో ఇప్పుడు మనం కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ టైప్ ఏంటమ్మా అంటే, అనదర్ టైప్ దట్ ఈస్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ విల్ బి ద సేమ్. సపోజ్ ఇదిగో ఇక్కడ చూడండి, F1 ఎలా యాక్ట్ అయింది, F2 ఇటువైపు యాక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడే ఇంకొక ఫోర్స్ తీసుకున్నా, F3 అనేది యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ఫోర్స్ F4 అనేది యాక్ట్ అయింది. ఇప్పుడు చూడండి, టోటల్గా ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అయినాయి? ఫోర్ ఫోర్సెస్ యాక్ట్ అయినాయి. ఫోర్ ఫోర్సెస్ కూడా వాటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే, సపోజ్ మీరు ఎప్పుడైనా పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు టగ్ ఆఫ్ వార్ ఆడుంటారు, అంటే తాడు పట్టుకుని లాగుతూ ఉంటారు. దాంట్లో ఏంటి, ఒక 10 మెంబర్స్ అటువైపు, ఒక 10 మెంబర్స్ ఇటువైపు ఉంటారు. ఆ 10 మెంబర్స్ యొక్క ఫోర్స్ కూడా ఆ ఆ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్ వైపు యాక్ట్ అవుతా ఉంటుంది. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది సేమ్ గా ఉంటుంది. 10 ఫోర్సెస్ అప్లై చేస్తున్నావు కానీ ఆ 10 ఫోర్సెస్ ఎటువైపు యాక్ట్ అవుతున్నాయి, ఎలా యాక్ట్ అవుతున్నాయి? సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేశానో, ఇక్కడ 2 మెంబర్స్ పట్టుకున్నారు ఆ తాడ్ని, ఇటువైపు 2 మెంబర్ పట్టుకున్నారు. సో అది ఏమవుతుంది అంటే కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్, హ్యావింగ్ ద సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్, వాటిని కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. అదే ఎనదర్ టైప్ వచ్చేసరికి నాన్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. నాన్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. నాన్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే, సేమ్ డిఫరెంట్ ప్లేన్స్ అవ్వచ్చు, సేమ్ ప్లేన్ అవ్వచ్చు, లైన్ ఆఫ్ యాక్షన్ విల్ నాట్ బి సేమ్. F1 ఇటువైపు యాక్ట్ అవుతుంది, F2 ఇటువైపు యాక్ట్ అవుతుంది, F3 ఇలా యాక్ట్ అవుతుంది, F4 ఇలా యాక్ట్ అవుతుంది. సో ఎక్కడైనా లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్ ఉందా? లైన్ ఆఫ్ యాక్షన్ అనేది అన్నిటికీ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. సో కాబట్టి వాటిని ఏమంటారంటే నాన్ కొలీనియర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. కొలీనియర్, నాన్ కొలీనియర్. నెక్స్ట్ అనదర్ వన్ దట్ ఈస్ ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ విల్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. F1 ఇలా యాక్ట్ అవుతుంది, సేమ్ దానికి ప్యారలల్ గా F2 యాక్ట్ అవుతుంది, సేమ్ దానికి ప్యారలల్ గా F3 యాక్ట్ అవుతుంది, అలానే ప్యారలల్ గా ఇంకొక ఫోర్స్ F4 యాక్ట్ అవుతుంది. ఒకదానికొకటి ఒక్కొక్క ఫోర్స్ ఒక్కొక్క దానికి ప్యారలల్ గా యాక్ట్ అవుతాయి. అలాంటి వాటిని ఏమంటారంటే ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. ఆ ఫోర్సెస్ ఒకే ప్లేన్ లో ఉంటే కోప్లానార్ ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. డిఫరెంట్ ప్లేన్స్ లో ఉన్నాయి అనుకోండి, నాన్ కోప్లానార్ ప్యారలల్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దీంట్లో యూ హ్యావ్ కంప్లీటెడ్ డెఫినేషన్ ఆఫ్ ద ఫోర్స్, స్పెసిఫికేషన్స్, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ యూ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే అడగండమ్మా, అదర్వైజ్ ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రాబ్లమేటిక్ లోకి ఇప్పుడు ఎంటర్ అవుతాం మనం. కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటి కాన్సెప్ట్ లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దాని మీద ఏదైనా డౌట్ ఉందమ్మా? ఎనీ డౌట్ ప్లీజ్. సార్ కోప్లానర్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఏ డైరెక్షన్ లో ఉన్న ప్యారల్ లో ఉండాలి కదా? కోప్లనార్ లో ఏ డైరెక్షన్ లో ఉన్నా ప్యారలల్ గా ఉండాల్సిన పని లేదు. నో నీడ్ అబౌట్ ద ప్యారలాలిటీ. ఒక ప్లేన్ లో యాక్ట్ అయితే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే. సార్. సింగిల్ ప్లేన్ లో యాక్ట్ అయితే చాలు. కొలీగ్ అంటే ఏంటో ఒక ఆఫీస్ లో పనిచేస్తాడు, అదే గుర్తుపెట్టుకో. ఒకే ప్లేన్ లో యాక్ట్ అవ్వాలి.
ఓకే, దాని యొక్క డైరెక్షన్తో సంబంధం లేదు, దాని యొక్క ప్యారలల్తో సంబంధం లేదు, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్తో కూడా సంబంధం లేదు. ఓకే, క్లియర్ అమ్మా? థ్యాంక్ యూ సార్. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ వన్. టూ మెథడ్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్, కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్. సెకండ్ వన్ వచ్చేసరికి రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. కాంపోజిషన్ అంటే ఏంటి? మన యొక్క జనరల్ టెర్మినాలజీలో కాంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ద కంబైన్డ్. కంబైన్డ్ కాంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ద కంబైన్డ్. ఇప్పుడు ఒక బాడీ తీసుకుని ఆ బాడీ మీద నేను 5 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశా, 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశా, ఇంకొక 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశా. ఎన్ని ఫోర్సెస్ అప్లై చేశాను? 3 ఫోర్సెస్ అప్లై చేశాను. ఇప్పుడు సెకండ్ కేసులో నేనేం చేస్తాను అంటే, సేమ్ అదే బాడీ తీసుకుని 5, 10, 10, టోటల్ ఫోర్స్ 25 న్యూటన్స్. సో దాని బదులు 3 ఫోర్సెస్ అప్లై చేసే బదులు నేను జస్ట్ సింగిల్ ఫోర్స్ అప్లై చేస్తాను. సింగిల్ ఫోర్స్ ఎంత? 25 న్యూటన్స్ అప్లై చేశా. ఓకే, 25 న్యూటన్స్ అప్లై చేశా. రైట్ నా ఇప్పుడు చూడండి, దీని యొక్క కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే, 2 or more ఫోర్సెస్ రీప్లేస్డ్ బై ఏ సింగిల్ ఫోర్స్. The 2 or more forces will be replaced by a single force without having any effect in a body. ఇప్పుడు నువ్వు ఈ 3 ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు ఈ బాడీ ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అవుతుందో, ఈ సింగిల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు కూడా ఈ యొక్క బాడీ అంతే డిస్టెన్స్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది? నేను 2 or more ఫోర్సెస్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఏ సింగిల్ ఫోర్స్. దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్. కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ద రీప్లేస్మెంట్ ఆఫ్ 2 or more forces with a single force. The replacement of 2 or more forces with a single force is called as the composition of forces. Next, another second one is the important one, resolution of forces. Resolution of forces. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే, ఇక్కడ కాంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ కాంబైన్డ్, కలపటం. రిజల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ రిజాల్వ్, అంటే డివిజన్. రిజాల్వ్, డివైడ్ చేయటం. ఇప్పుడు నువ్వు 25 న్యూటన్స్ తీసుకున్నావు కదా, ఆ 25 న్యూటన్స్ని మనం ఇంకా డిఫరెంట్గా ఒక 5 న్యూటన్స్ ఫోర్సు, ఒక 7 న్యూటన్స్ ఫోర్సు, ఇంకొక 8 న్యూటన్స్ ఫోర్స్, నెక్స్ట్ అనదర్ 5 న్యూటన్స్ ఫోర్స్. ఇప్పుడు చూడండి, 25 న్యూటన్స్నే ఎలా రాశాను? 5 + 7 + 5 అంటే 12 + 5 17 + 8, సో దట్ ఈస్ 25. సో ఇప్పుడు ఏమైంది? సింగిల్ ఫోర్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఏ 2 or more ఫోర్సెస్. ఒకే ఒక ఫోర్స్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్, ఇప్పుడు 25 న్యూటన్స్తో ఎంతైతే మూమెంట్ వచ్చిందో బాడీలో, ఇప్పుడు నేను 4 ఫోర్సెస్ అప్లై చేయడం వల్ల కూడా మూమెంట్ అనేది వచ్చింది. సో 25 బదులు నువ్వు 13 and 12గా కూడా రాసుకోవచ్చు. 2 ఫోర్సెస్గా రిజాల్వ్ చేయొచ్చు, 3 ఫోర్సెస్గా రిజాల్వ్ చేయొచ్చు, 5 ఫోర్సెస్గా రిజాల్వ్ చేయొచ్చు. దట్ ఈజ్ అకార్డింగ్ టు అవర్ కన్వీనియంట్. ఓకే, సో దీన్నే కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అని అంటారు. ఓకే, ఇప్పుడు మన యొక్క సిలబస్లో ఉండేది ఏంటి అంటే, రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్. రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. రెక్టాంగులర్ కాంపోనెంట్స్. రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే
మనం తీసుకున్నటువంటి ఫోర్స్ని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి. జనరల్గా ఫోర్స్ అనేది ఇలా ఉంది. ఇది హారిజాంటల్ ఫోర్స్. ఫోర్స్ ఇలా ఉంది. ఇది వర్టికల్ ఫోర్స్. ఫోర్స్ ఎలా ఉంటే ఇది ఇంక్లైన్డ్ ఫోర్స్ అంటారు. ఇది హారిజాంటల్, దిస్ వన్ ఈజ్ వర్టికల్. ఇప్పుడు రిజాల్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనం ఇంక్లైన్డ్ ఫోర్స్ని రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇంక్లైన్డ్ ఫోర్స్ నేను ఎఫ్ అనేటువంటి ఫోర్స్ని తీసుకున్నా. ఈ ఇంక్లైన్డ్ హారిజాంటల్తో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ఇదే బేసిక్స్ ఫర్ మెకానిక్స్. మెకానిక్స్ మొత్తానికి కూడా ఇదే కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంక్లైన్డ్ ఫోర్స్ విత్ ద హారిజాంటల్ యాంగిల్ విత్ ఈజ్ థీటా. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. ఆ టూ కాంపోనెంట్స్ కూడా ఏంటి అంటే రెక్టాంగులర్ కాంపోనెంట్స్. వన్ కాంపోనెంట్ ఈజ్ హారిజాంటల్ కాంపోనెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఏ హారిజాంటల్ అంటే హారిజాంటల్ గా ఉంటుంది, అంటే ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ద ఎఫ్ ఎక్స్. ఎఫ్ఎక్స్ ఈజ్ ద హారిజాంటల్ కాంపోనెంట్. నెక్స్ట్ ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ వర్టికల్ కాంపోనెంట్. ఇది వర్టికల్ కాంపోనెంట్. సో నేను ఏం చేశానంటే ఇంక్లైన్డ్ ఫోర్స్ని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశా. వన్ ఈజ్ ద హారిజాంటల్ కాంపోనెంట్, అనదర్ వన్ ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏం అడుగుతాడు అంటే ఆ ఫోర్స్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇప్పుడు మీరు ఈ యొక్క డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కనపడుతుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం సైన్ ఫంక్షన్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి. సైన్ తీటా అండ్ కాస్ తీటాలు అప్లై చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాస్ తీటా అప్లై చేస్తాను. కాస్ అంటే ఏంటి? కాస్ అంటే ఏంటమ్మా? కాస్ ఫంక్షన్ ఏంటమ్మా ధన్వీర్? వాట్ ఈస్ కాస్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? Adjacent by hypotenuse. adjacent side by opposite. సో ఇప్పుడు Hypotenuse. adjacent side by hypotenuse. Hmm. adjacent side fx, hypotenuse f, ఆపోజిట్ సైడ్ fy. సో కాస్ థీటా అప్లై చేస్తే adjacent సైడ్ fx, hypotenuse వచ్చేసరికి f. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ fx ఈక్వల్ టు f cos theta. fx equal to f cos theta. So it is the formula to find out the horizontal component. It is the formula to find out the horizontal component. fx equal to f cos theta. Next, apply sine function. Sine theta equal to sine. Sine అంటే ఏంటి చెప్పాలి? Opposite by hypotenuse, sir. ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? ఎఫ్ వై. Yes, sir. హైపోటెన్యూస్ ఈస్ ఎఫ్. Why? సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ఎఫ్ వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా. ఎఫ్ వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా. సో ఇట్ ఈస్ ద వర్టికల్ కాంపోనెంట్. సో హారిజాంటల్ కాంపోనెంట్ fx ఈక్వల్ టు f cos theta. వర్టికల్ కాంపోనెంట్ fy ఈక్వల్ టు f sin theta. సో ఇది resolution of forces into the rectangular component. Okay. So please note down that relation. Then we will solve one problem. Suppose నేను I will give 100 newtons. Make some angle of inclination with the horizontal 30 degrees. Find out horizontal component and vertical component అమ్మా. fx find out చేయండి, fy find out చేయండి. Try this problem Dhanvi. Okay, sir. Force value 100, angle value 30 degrees.
యూజ్ యువర్ క్యాలిక్యులేటర్, నో ప్రాబ్లం. ఓకే. ఓకే, నేను చెప్తాను ఒకసారి చూడమ్మా. దెన్ యూ ట్రై ఫర్ అనదర్ ప్రాబ్లం. ఎఫ్ఎక్స్ ఓకే సార్. హారిజాంటల్ కాంపోనెంట్ చేయాలమ్మా. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు నీకేం తెలుసు, ఎఫ్ కాస్ థీటా. ఎఫ్ వాల్యూ ఎంతమ్మా, 100 న్యూటన్స్. అండ్ కాస్ థీటా వాల్యూ 30 degrees. సో టేక్ యువర్ క్యాలిక్యులేటర్ అండ్ సాల్వ్ దిస్ వన్. 100 cos 30 degrees. 50 రూట్ 3 వచ్చింది సార్. రూట్ 3 పెట్టకూడదు మనం మెకానిక్స్ లో, ఇంకా రూట్ 3 కాదు, ఇంకా ఫర్దర్ సింప్లిఫికేషన్ ఫైనల్ గా డెసిమల్స్ లో రావాలి క్యాలిక్యులేటర్. 86.6025. వెరీ వెరీ గుడ్. 86.60 యూనిట్స్ ఏంటి, ఫోర్స్ యూనిట్స్ ఏంటి, 6 న్యూటన్స్. ఇంటర్స్. ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్. సో హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చేసరికి 86.60 న్యూటన్స్. నెక్స్ట్ డూ వర్టికల్ కాంపోనెంట్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్టికల్ కాంపోనెంట్? Fy ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా. ఎఫ్ వాల్యూ 100, సైన్ థీటా వాల్యూ సేమ్ 30 degrees. ఫిఫ్టీ వచ్చింది సార్. 50 న్యూటన్స్. 50 న్యూటన్స్. సో ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమే మనకి 3 మార్క్స్ అడుగుతారు. హారిజాంటల్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయటం, వర్టికల్ కాంపోనెంట్ ని ఫైండ్ అవుట్ చేయటం. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు హారిజాంటల్ కాంపోనెంట్ 86.60 న్యూటన్స్, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్ఐ ఈక్వల్ టు 50 సైన్ 50 సైన్ అదే 100 sin 30 కాబట్టి 50 న్యూటన్స్ అన్నమాట. అర్థమైందమ్మా? మోడల్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, టేక్ వన్ మోర్ ప్రాబ్లం. 200 న్యూటన్స్. It makes some angle of inclination 45 degrees with the horizontal. Find out the horizontal component and vertical component. చెప్పండి. ఫోర్స్ వాల్యూ 200 ఇచ్చాము, యాంగిల్ వాల్యూ 45 degrees ఇచ్చాము. F is given 200 న్యూటన్స్. సార్ 141.421 న్యూటన్స్ వస్తుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ అమ్మా. Fy రెండు సేమ్ వచ్చినాయి సార్. వెరీ గుడ్. Fx ఈక్వల్ టు 200 కాస్ 45 degrees. రైట్ అమ్మా, రైట్ ఆన్సర్. 141.42 న్యూటన్స్. ఈ యొక్క యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 200 సైన్ 45 degrees. సో 200 సైన్ 45 కూడా సేమే. సో 141.42 న్యూటన్. సో ఇన్ దిస్ వే యూ విల్ ఫైండ్ అవుట్ ఎనీ హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే యాంగిల్ ఫోర్స్ ఉంటే చాలు. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా, ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ సైన్ థీటా. ఇంకొక డిఫికల్టీ ఎలా అడుగుతాడంటేనమ్మా ప్రాబ్లంలో,
ఇప్పుడు నేను ఈ యొక్క 45 డిగ్రీస్ అనేది హార్జెంటల్తో చేసే యాంగిల్ ఇచ్చా. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో సేమ్ అదే ఫోర్సు, ఒక 50 న్యూటన్స్ ఫోర్సు, ఈసారి వర్టికల్తో చేసే యాంగిల్ ఇస్తా. వర్టికల్తో చేసే యాంగిల్ ఎంత ఇస్తాను అంటే 30 డిగ్రీస్ ఇచ్చా. ఇప్పుడు ఎఫ్ఎక్స్, ఎఫ్వై ఫైండ్ అవుట్ చేయమంట. అలాంటప్పుడు ఏం చేయాలంటే వర్టికల్తో చేసేటప్పుడు ఇక్కడ ఎఫ్ కాస్ థీటా తీసుకుని ఎఫ్ వాల్యూ 50, కాస్ థీటా వాల్యూ ఎంత తీసుకోవాలి? 30 డిగ్రీస్ థర్టీ తీసుకోకూడదు. 30 డిగ్రీస్ తీసుకోకూడదు. ఇది వర్టికల్తో చేస్తున్నటువంటి యాంగిల్. కాబట్టి నువ్వు హారిజాంటల్తో చేసే యాంగిల్ కావాలి. వర్టికల్తో 30 డిగ్రీస్ చేస్తే ఈ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది? ఇలా ఉంది. ఇది వర్టికల్, ఇది హారిజాంటల్. ఈ రెండిటికి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. 90లో నుంచి 30 డిగ్రీస్ తీసివేయాలి. సో 60 డిగ్రీస్. 60 డిగ్రీస్. సో ఆ 60 డిగ్రీస్ తీసుకోవాలి ఇక్కడ. వర్టికల్తో చేసే యాంగిల్ ఇచ్చారా, హారిజాంటల్తో చేసే యాంగిల్ ఇచ్చారా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వర్టికల్తో చేసిన యాంగిల్ ఇస్తే దాన్ని 90లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు 60 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ అలానే ఇక్కడ ఎఫ్ సైన్ థీటా, ఎఫ్ వాల్యూ వచ్చేసరికి 50, సైన్ థీటా వాల్యూ సేమ్ 60 డిగ్రీసే తీసుకోవాలి, నాట్ 30. అలా కూడా ఇస్తాడు. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదు అంటే సెషన్ని క్లోజ్ చేద్దాం.